హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం. ఈరోజైతే మన వీడియోలో మనము క్రిస్పీగా ఉండే మసాలా వడ చేసుకోబోతున్నామండి. ఈ మసాలా వడ కోసము 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దీన్ని 4 గంటల పాటు మనము కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. నేను ముందుగానే కడిగి పెట్టేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి పప్పు. దీన్ని ఈ ఆనియన్ పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఈ నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఇలా వాటర్ పడకుండా చేత్తో వడగట్టుకునేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసాము. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. దీన్ని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పైన కాస్త పప్పు ఇలా తీసేసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుంటున్నాను కాస్త. దీన్ని ఇంకొకసారి పల్స్ గ్రైండింగ్ చేసుకుందామండి. ఒక్కసారి బ్యాగ్ తిప్పండి, సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి, ఇలా ఉండాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ పప్పు కూడా వేసేద్దాం. ఇందులో కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు అన్నీ కడిగి పెట్టుకున్నానండి ముందుగానే. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా. మనము ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, అప్పుడే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇందులోకి. నేనైతే వేయట్లేదండి. ఇలా వేసుకున్న తర్వాత 1 చిటికెడు గరం మసాలా పౌడర్ అండి. ఫస్ట్ పప్పు మిక్సీ వేసుకునేటప్పుడే అల్లము, పచ్చిమిర్చి, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇవంతా బాగా మిక్స్ చేసేయండి. మంచి వాసన వస్తుందండి, మసాలా వాసన వస్తుంది ఇది. ఇలా ఉంటే సరిపోతుందండి మనము వడలు తట్టుకునేదానికి. కాస్త లూజ్గా అయింది అనుకుంటే మీరు 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకేం లూజ్ కాలేదండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. చెయ్యి తడుపుకునేదానికి 1 గిన్నెలో కొన్ని మంచినీళ్ళు తీసుకోండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నామండి. దీన్ని వడ ఎలా చేసుకుంటాము అంటే వాటర్లో చెయ్యి ముంచుకోండి. దీన్ని ఇంకొక చేతికి ఇలా తుడుచుకునేసి దీన్ని ఇలా పెట్టుకునేసి ఇలా చేసుకొని ఇలా వేయొచ్చండి. లేదంటే ఒక్క చేత్తోనే ఇలా అయినా కూడా మనము ఇలా వేసేయచ్చండి. ఆయిల్లో రెండు రకాలుగా వేసుకోవచ్చు. ఇలా వడలు వేసుకునేదానికి మనము పేపర్ నాప్కిన్స్ పరుచుకునేసి పెట్టుకున్నామండి. ఆయిల్ అయితే కాగిందండి, వడలు వేసేసుకుందాం. వడలు ఒక సైడు కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోండి. మీరు పచ్చి మీద తిప్పేశారంటే వడలంతా విరిగిపోయి పొడి పొడి అయిపోతుందండి. ఆయిల్ అంతా కూడా పాడవుతుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి వడలు. ఒక్క చేత్తో అయినా వేసుకోవచ్చు, లేకపోతే
రెండు చేతులతో తట్టైనా కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి వడలు మాత్రము. ఒక సైడు కాలిన తర్వాత మాత్రమే తిప్పండి. ఇలా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి బాగా. అప్పుడే కరకరలాడతాయండి. తొందరపడి ముందే తీసేయకూడదు. అలా తీసారంటే పైన కాలుతుందండి, లోపల సైడ్ అంతా పచ్చిగా ఉంటుంది. అందుకే బాగా వేయించుకున్న తర్వాత మంచి కలర్ వచ్చాక తీయండి. ఇలా కాలి మంచి కలర్ వచ్చాక తీసేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒక జల్లి గిన్నెలోకి వేసుకోండి. ఆయిల్ అంతా ఒడిసిపోతుంది. మరలా ఇంకొన్ని వేసేసేయండి. మనము వడలు తీసుకున్నవి పేపరు నాప్కిన్ మీద వేసామండి. కాలాయి కదండి, వీటిని కూడా తీసేద్దాం. చూడండి, ఇవి క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా కాలుతున్నాయండి. ఈ వడల్ని ఇలా మంచి మసాలా టీ పెట్టుకునేసి తీసుకున్నామంటే సూపర్గా ఉంటాయండి. టీ టైం స్నాక్గా చాలా బాగుంటుందండి మసాలా వడ. మీరు కూడా చేసుకొని రుచి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెత్తగా రుబ్బుకోకండి, ఇలా ఉంటేనే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి. మెత్తగా రుబ్బుకుంటే మెత్తగా వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.